మా ఫీల్డ్లోనే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది పాలిటిక్స్ అంటే ఇంకా ఎన్నెన్నో చూసి వచ్చుంటారు మీరు. సో మీ టఫెస్ట్ టైమ్స్లో మీరు ఎలా ఫేస్ చేశారు? దాని నుంచి బయటికి రావడానికి ఎలాంటి మోటివేషన్ ఉన్నింది మీకు? బేసిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కొత్త హీరో కానీ, కొత్త ప్రొడ్యూసర్ కానీ, కొత్త డైరెక్టర్ కానీ, కొత్త క్రికెటర్ కానీ, కొత్త పొలిటీషియన్ కానీ, ఎందుకంటే భారతదేశంలో 3 ఇండస్ట్రీస్ ఓవర్ నైట్ పాపులర్ చేస్తాయి, ఓవర్ నైట్ డీఫేమ్లకు కూడా పంపించి ఏది ఈ సూసైడ్ టెండెన్సీ అంటారు కదా, మోస్ట్ ప్రాబబుల్స్ ఎక్కడుంటాయంటే ఈ 3 ఇండస్ట్రీసే. ఒకటి క్రికెటర్, 1,00,000 మంది బయలుదేరుతారు క్రికెటర్ కావాలని, 1,00,000కు పైనే ఉంటారు భారతదేశంలో ఇండియాకి ఆడాలని. 99,000 చిల్లర మందికి, అంటే 99,900 మంది క్రికెటర్ కావాలని కోరుకొని తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా చదువు కంటే ఎక్కువ వాళ్ళ ఫిట్నెస్ మీద, వాళ్ళ కోచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కూడా గోల్కి రీచ్ కాలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కూడా ఇక్కడ చాలామంది హీరోస్ ఉండుంటారు, హీరోయిన్ గారు ఉన్నారు. చాలామంది కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా కూడా చాలామంది ముంబై వెళ్ళిపోవడమో, లేకపోతే చెన్నై వెళ్ళిపోవడమో, హైదరాబాద్ వెళ్ళిపోయి కెరియర్ని ఓరియంట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్. ఒక హీరోయిన్ కావాలి, హీరో కావాలని ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంత కష్టం ఉంటుందో. పొలిటీషియన్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఒక చిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి 2006-07లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఎంపీ కావాలన్న కోరిక నాకు 2009 డీలిమిటేషన్ నుంచి మొదలైతే ప్రయత్నం చేస్తూ 24లో ఎంపీ కాగలిగిన. ఈ ప్రయాణంలో నా కుటుంబం చాలాసార్లు నన్ను, నువ్వు రాంగ్ ఫీల్డ్ ఎన్నుకున్నావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అంత ఈజీ కాదు, 20 లక్షల మంది ఓటర్లు, నీకు ఫస్ట్ అసలు టికెట్ వచ్చుడే కష్టము, నిలబడేది దేవునికి ఎరక అని చెప్పారు ఇంట్లో. కానీ పట్టుదలతోటి 100% నా పార్టీ నా కష్టాన్ని చూసి ఏదో ఒకరోజు అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో 15-16 ఇయర్స్ కంటిన్యూగా ఆర్గనైజేషన్లో పనిచేసిన తర్వాత ఈ అవకాశం వచ్చింది. దాంతోపాటు ప్రజలు ఓటేసి గెలిపించడం జరిగింది. నాదొక సక్సెస్ స్టోరీ అని అందరు అనుకుంటారు. నార్మల్గా గూగుల్ పెట్టి చూస్తారు అసలు ఏంది. ఎందుకంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలంటే బేసిక్గా మీకు తెలుసు, మా తాతనో మా నాన్ననో ఇంకెవరో పెద్ద లీడర్లు ఉంటేనే మనం లీడర్ కాగలుగుతాం. నా ఫ్యామిలీలో సర్పంచ్ కూడా ఎవరు కాలే ఇంతకుముందు. సో నేను అనేది ఏంటంటే దిస్ అప్లైస్ టు ఎవ్రీబడి. నా స్టోరీలో సక్సెస్ అనేది ఇప్పుడు ఉంది. ఈ సక్సెస్ వెనుక చాలాసార్లు ఈ సినిమాలో, ఈ కలి సినిమాలో ఏదైతే సందర్భం ఉందో, కొన్ని సందర్భాలు అంటే 2010-11లా కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల నేను లైఫ్లో చాలా డీమోటివేట్ అయిపోయి అసలు ఏం చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి మనం వెనకకు తిరిగి చూసుకుంటే సక్సెస్ తర్వాత. కాకపోతే దాన్ని అధిగమించి ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామన్న ఆలోచనతో నేను ఈరోజు ఈ యొక్క గమ్యానికి చేరుకోగలిగిన. సో ఈ మూవీలో కూడా అటువంటి సందర్భము, అటువంటి సన్నివేశాలు, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి హీరోను ఏదో సందర్భంలో సాధించలేని ప్రయత్నం, సొసైటీలో మనం సక్సెస్ అయినప్పుడు సొసైటీ మనల్ని ఎంతో పొగుడుతుంటుంది, మనం ఫెయిల్ అయినప్పుడు కూడా అదే సొసైటీ మనల్ని డిమోరలైజ్ చేస్తుంటుంది. సో సక్సెస్ని, ఫెయిల్యూర్స్ని రెండింటిని హ్యాండిల్ చేసినప్పుడే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతామని తెలియజేస్తూ ఇది నా ఒక చిన్న స్టోరీ అమ్మా. అది థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much, and thank you for our gracing event. Thank you.